మిథున్ రెడ్డి గారిని మళ్ళీ తీసుకొస్తున్నారేంటి లైన్లోకి? ఏమైనా టార్గెట్ ఉందా? వరం గారు, మీకు పెద్దలు పురుషోత్తం రెడ్డి గారికి, దీపక్ రెడ్డి గారికి, జూపూడి గారికి అందరికి నమస్కారం. ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, ఇప్పుడు లెక్కలతో సహా ఉన్నటువంటి వాస్తవాలే కదా దీపక్ రెడ్డి గారు చూపించిన. అది ఎవరు కాదనలేం. ఎఫ్ఐఆర్ అబద్ధం కాదు కదా, ఇట్లా ఎస్ఐజి రిపోర్ట్ అబద్ధం కాదు కదా, చనిపోయిన మాట అబద్ధం కాదు కదా, జరిగినాయి కదా. సో ఇవన్నీ జరిగినప్పుడు ఇవాళ మేము దాన్ని ఏదో ట్రాక్ ఎక్కించాలి మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి అనేది కాదు. ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, అసలు ఒకసారి ఒక పార్టీ ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత ఫార్చునేట్ అండ్ అన్ఫార్చునేట్ వాళ్ళు వాడిపోయి ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తే ఈ ఎంక్వైరీలు జరుగుతున్నాయి చూడండి. అంటే అలా ఎంక్వైరీ జరిగేటటువంటి దారులు వస్తున్నాయి చూడండి, ఆ పరిస్థితి వస్తుంది చూడండి. దాని గురించి చిక్కుపడాలి ముందు. ఎవరైతే మేము పెద్ద రాజకీయ నాయకులు మన లేదంటే పెద్ద రాజకీయ పార్టీలు చెప్పుకున్నారో కొంచెం చిక్కు తెచ్చుకోవాలి మనం అందరం కూడా. ఇక్కడ నేను వాస్తవంగా ఉన్నదన్నట్టు మాట్లాడదలుచుకున్నా కాసేపు. ఇప్పుడు ఎవరేం చేశారో అది కాదు అసలు. మనకి ప్రజలు అధికారం ఇచ్చింది దేనికి? మర్చిపోతున్నాం కదా అధికారంలోకి రాగానే. అధికారంలోకి వంశం వచ్చిన తర్వాత అలా మర్చిపోయి ఎవరి కోసం పనిచేస్తున్నాం మనం చెప్పేదేంటి, ప్రమాణాలు చేసేదేంటి? మంత్రివర్గం ప్రమాణం చేసినా లేదంటే ఎమ్మెల్యేలు ప్రమాణం చేసినా ఏమని ప్రమాణం చేస్తున్నారు? మనం ఇచ్చేటటువంటి అఫిడవిట్లో, ఎలక్షన్ అఫిడవిట్లో ఏమని రాస్తున్నాం? అసలు అన్ని పోయి ప్రజాస్వామ్యాన్ని పూరి చేస్తున్నారు. దాని గురించి చర్చ జరగాలి అసలు. కాదు వెంకటేశ్వర గారు, ఒక విషయం చెప్పండి. ఏంటి కాదు ఆల్ ఆఫ్ సడన్ గా ఒక్క విషయం అండి వెంకటేశ్వర గారు, ఒక్క విషయం. ఆల్ ఆఫ్ సడన్ గా విజయసాయి రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు అంత ప్రేమ పుట్టుకొస్తుంది? జనసేనలో ఏమైనా జాయిన్ అవుతున్నారు ఆయనే ఇప్పుడు ఏమైనా అస్త్రంగా మలుస్తున్నది ఆ కూటమి? ఒకటే, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ వచ్చిందా లేకపోతే ఇంకొకటి అనేది అది అసలు అప్రస్తుతం అండి. విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఈ రోజుకి కూడా ముద్దాయే కదా ఇన్ సో మెనీ కేసెస్, నాట్ వన్ కేస్, చాలా కేసులో విజయసాయి రెడ్డి గారు ఈ రోజుకి కూడా ముద్దాయే కదా. ఆయన గతంలో భాగస్వామే కదా. ఇప్పుడు ఎవరైతే చెప్తున్నాడు ఆయన వీళ్ళందరూ ఏదో ఆ క్వార్టర్లో ఉన్నావు ఈ క్వార్టర్లో ఉన్నావు వీళ్ళంత దొంగలని చెప్తున్నారో ఆ దొంగలతోటి ఒక దొంగే కదా ఈయన కూడా. మరి ఎక్కడ తేడా వచ్చిందో బయటకు వచ్చాడు. ఇప్పుడు నలుగురు దొంగలు దొంగతనానికి పోతే ముగ్గురు కలిసి ఒకడైనా పక్కన నెట్టారు అనుకోండి ఓటా కోసం, అరే ఆడిపోతే మనం ముగ్గురు ఎక్కువ పంచుకోవచ్చని ఆ ఒకడు ఊరుకుంటాడా? గమ్మున ఉంటాడా? ఉండడు కదా. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. లేదంటే మీలాంటి అనుకో పురుషోత్తరం రెడ్డి అంటుకో ఫోన్ చేసి చెప్తారు, సరే ఇట్లా జరిగిందని. అదే ఇప్పుడు అంతకుమించి ఏం లే. అందుకని ఆయన గురించేమో మేమేదో ఆయన సచ్చీనుడు, ఆయన వాళ్ళు రాగానే ఆయన ఏదో మేము ఉపయోగించుకోవాలి. వై నేను చెప్తుంది అదే, ఎందుకు ఉపయోగించుకుంటాను నేను అంటుంది అదే. ఇప్పుడు ఒక పార్టీ ప్రజల మన్ననలు పొంది, ప్రజల మెప్పు పొంది, ప్రజలు ఓట్లు వేయించుకుని ప్రభుత్వంలోకి వచ్చి అధికారాన్ని ఒక 5 సంవత్సరాలు చెలాయించేటప్పుడు ఏమి చేస్తున్నాం అనే కదా ఆలోచించాల్సింది. మేము అట్లా ఆలోచిస్తున్నాం. వాళ్ళ కూటమి ప్రభుత్వం మాకు ప్రజలు 164 సీట్లు ఇచ్చారు, మేము ఏం చేయాలి ప్రజల కోసం, రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనే ఆలోచన చేస్తున్నాం తప్పితే విజయసాయి రెడ్డి గారిని పెట్టుకుని ఏదో చక్రం తిప్పడానికో లేదంటే మిథున్ రెడ్డి గారి మీద ఏదో కేసు పెట్టడానికో. వై? ఆల్రెడీ సిట్టు ఒకటి ఉంది, విచారణ చేస్తుంది, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కదా. నేను అసలు అంటుంది అదే. అసలు ఆ సిట్ వేసేటటువంటి పరిస్థితులు రావటమే రాజకీయ నాయకులు సిగ్గుపడాలంటున్నా. అంటే మనం ఒకసారి మనకు అధికారం ఇస్తే మనం దొంగతనాలు చేస్తామా, దోపిడీలు చేస్తామా, అధికార దుర్వినియోగం చేస్తామా? అది కాదు కదా. ఇప్పుడు అదేమంటే రాజకీయ కక్ష అని ఒకటి పేరు వస్తుంది, అది కాదు కదా. ఇప్పుడు ఇన్ కేస్ రేపు మేమైనా సరే లేదంటే మొన్న ఇంకోటి ఏదైనా కానీ అసలు ఒకసారి ఒక టర్మ్ లో ఒక రాజకీయ నాయకులు ఉన్న తర్వాత ఇంకొక పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఒక ఎలిగేషన్ తో పెడుతున్నామంటే సిగ్గుపడాలి కదా. ఫస్ట్ నిస్సిగ్గుగా ఏమీ చేయకపోతే నిస్సిగ్గుగా వదిలేసేసి ఎస్ ఐఎమ్ రెడీ టు ఫేస్ అని రావాలి ముందుకి. ఎస్ మీరు ఎంక్వైరీ చేయండి, ఖచ్చితంగా నేను కూడా సహకరిస్తాను అనేది రావాలి రాజకీయ నోట్ల నుంచి. అది వదిలిపెట్టేసేసి మా మీద కక్ష సాధింపు, మమ్మల్ని మీద అనవసరంగా కేసులు పెట్టారు అనేది రాజకీయ నాయకుల నోట్ల నుంచి రాకూడదు. నేను ఫీల్ అవుతుంది అయితే, నేను నిజంగా ఫీల్ అవుతుంది అది. ఒకసారి మనకి ప్రజలు మనల్ని నమ్మి కొన్ని కోట్ల బడ్జెట్ ను మన చేతిలో పెడుతున్నారు. ఎవరు మన తాతలను సంపాదించారా? ఎవరు తాత సంపాదించి తీసుకొచ్చి పెడుతున్నారు ఇక్కడ? ప్రజల సొమ్మే కదా. ప్రజల సొమ్ముకి కస్టోడియన్ గా 5 సంవత్సరాలు మీరు పనిచేసి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, మాకు మంచి చేయండి అనే కదా ప్రభుత్వం అంటే. అసలు అది మర్చిపోయాం. అది ఎటుపోతుందో మరి దౌర్భాగ్యంగా. ఈ వచ్చిన కాడి ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు, ఆ కేసు పెడితే మా మీద ఎందుకు కక్ష సాధింపు జరిగిన మాట వాస్తవం కదా. గత 5 సంవత్సరాల్లో లెక్కల పాలసీని ఏం పాలసీ అది?
ఆ పాలసీ వల్ల ప్రజలకు ఒరిగిందేంటి? ఎవరికని చెప్పమన్నాడు వచ్చి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టమనండి. ఎస్, ఈ పాలసీ వల్ల ఇది లాభం జరిగింది రాష్ట్రానికి అని చెప్పానండి. చెప్పే ధైర్యం చేయట్లేకపోతున్నారంటే పాలసీ ఎక్కడ సృష్టించారు అసలు? అది పాలసీలో ఒక ప్రభుత్వ పాలసీ ఎక్కడ నిర్ణయించబడాలి, అది ఎక్కడ నిర్ణయించబడింది, ఎవరు నిర్ణయించాలి, ఎవరి చేత నిర్ణయించబడింది, ఇవి కదా ఇవాళ ఇంత వాళ్ళు చేసినటువంటి అప్రజాస్వామికమైనటువంటి వ్యవహారాలు కదా ఇవాళ జరుగుతుంది. అది రాకూడదు కదా. ఓకే, రైట్ సార్. జూపూడి గారు కూడా జాయిన్ అయ్యారు. జూపూడి గారు ఏదో మిథున్ రెడ్డి గారిని ఇంకోటి కాదు కదా. ఎస్, ఆయన ప్రజాప్రతినిధి, ఆయన ఒక ఎంపీ, ఆయనకేం సంబంధం? స్టేట్ పాలసీలో ఆయన ఎందుకు కూర్చున్నాడు? రైట్, అసలు తీసుకెళ్ళి ఎక్కడ ఎవరింట్లో పెట్టడం? వెంకటేశ్వర ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా జరిగి తీరాలి. నేనేమంటానంటే ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఉండకూడదని ఎట్లా చెప్పానో, తప్పు జరిగిందని చెప్పేసి ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీ వాళ్ళు బాధ్యులు అయితే ఏ రకమైనటువంటి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలో తీసుకుని తీరాలి. అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుంది. అప్పుడు రాజకీయం అనేది, రాజకీయ నాయకులు అనేవాడు స్వచ్ఛంగా ఉంటారు. అదర్వైజ్ నేను ఎప్పుడు చెప్తుంటా, ఇవాళ రాజకీయాలు వ్యాపారం అయిపోయింది. వ్యాపారం కాకూడదు రాజకీయం అంటే. రాజకీయం అంటే స్వేచ్ఛా భావన ఉండాలి. రాజకీయం అంటే నేను ఎవరితో అయితే ఓట్లు వేపించుకుని ఎన్నిక కాబట్టానో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం, ఆ ప్రజలకు మంచి చేద్దాం అనే భావన ఉండాలి తప్పితే నాకు అధికారం ఇచ్చారు కాబట్టి నేను ఇష్టాంతరం దోసుకుంటా, నా ప్రాంతంలో ఏం దొరికితే అమ్ముకుంటా అనేది కాదు కదా. అది పోవాలంటే ఖచ్చితంగా వెంకటేశ్వర గారు మీరు చాలా అంశాలు మాట్లాడారు కాబట్టి మీరు దీపక్